ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడొచ్చు మనం. సిఎస్ రంగరాజన్పై దాడి, రామరాజ్యం పేరుతో 20 మంది దాడి, ఆలస్యంగా వెలుగులోకి ఘటన. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఏదైతే హైదరాబాద్లో ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగరాజన్ మీద 20 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి దాడి చేసిర్రు. అది 2 రోజుల కింద జరిగిందట. ఇప్పుడు బయటపడింది. దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు దాడి ఎందుకు జరిగింది, మరి దాడి ఎవరు చేసిర్రు అనేటువంటి విషయం మనం ఒకసారి చూస్తే, ఇగో ఒక్క నిమిషం. దాడి చేసింది ఎవరంటే ఇగో ఈయనే, కొవ్వూరి వీరరాఘవేంద్ర రెడ్డి. ఈయన దాడి చేసిండు. వస్తలేదా? బ్యాగ్ తీసుకో. ఓకే, కొవ్వూరి వీరరాఘవేంద్ర రెడ్డి అంటే ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక టీంను తయారు చేసి 10 పాస్ అయినా 10 ఫెయిల్ అయినా వాళ్ళందరినీ కూడా ఒక టీం తయారు చేసి ఎవరైతే ఈ దాడులు ప్రేరేపించి దాడులు చేసి తను హీరోగా నిలవాలనే ఆలోచనతో ఆయన చేస్తున్నట. దానికి సంబంధించినటువంటి వార్త మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ కొవ్వూరి వీరరాఘవరెడ్డి వాళ్ళు మొదటి విడతగా 5,000 మంది సైన్యం నియామకం అని పెట్టిండు. 500 మంది లేరు, 5 మంది కూడా లేరు. అంటే లాస్ట్ 10 మంది 15 మంది ఒక డ్రెస్లో రావడం, మన ఏదో సినిమాలో ఉంటాయి విలన్స్ లాగా వచ్చి సెట్ చేస్తామని. కాకపోతే ఉడుకు రక్తం ఉన్నట్టుంది. ఆయన ఏదో వేద్దాం అనుకుంటున్నాడు, ఏదో అవుతుంది. ఏం చేస్తుండే చూడండి. ఆయనే కలిలో రామరాజ్యం మొదటి విడతగా 5,000 మంది సైన్యం నియామకం కొరకు ప్రకటన అట. ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ ఏమన్నా ప్రకటన చేసి అలా రిక్రూట్మెంట్ చేసేందుకు, ఓ సైన్యం నిర్మించేందుకు. ఏం సైన్యం నిర్మిస్తాడు? ఓ పద్ధతి లేకుండా దాడులు చేసేందుకు సైన్యం నిర్మిస్తాడా? చూడొచ్చుగా వాళ్ళ అర్హతలు అంట 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వాళ్ళు ఆ సైన్యంలో చేరొచ్చట. కనీసం 5 కిలోమీటర్ల నడక, 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శారీరక సామర్థ్యం. ఎందుకో ఏమన్నా రౌడీయిజం చేస్తున్నారా, లేకపోతే టెర్రరిస్టుగా మారడానికా? దీనికి కూడా ఇంకా దరఖాస్తు ఉంది. 30 లోపు, 9వ నెల 30 లోపు, అంటే పోయిన సంవత్సరం 2024 లోపు దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోనట. ఇదంతా కూడా ఇగో 20,000 రూపాయలు శాలరీ ఇస్తారట, భోజనం, నివాసం ఇవన్నీ ఇస్తారట. అంటే దాడులను ప్రేరేపించడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. దాడుల కోసమే. ఇది ఎట్లా అనిపిస్తుంది మనకు చూడండి, ఎంత దౌర్జన్యం. దానికి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం మనం. అరే నవ తెలంగాణ చూడు, రైట్. ఇక్కడ చూడొచ్చు మనం. ఇగో యాడ్స్ వస్తున్నాయి బాగా, రైట్. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం పేరుతో 20 మంది దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిఎస్ రంగరాజన్ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడిని పనిచేస్తున్నాడు. తాను ఇంట్లో ఉన్న సమయంలో రామరాజ్యం పేరుతో 20 మంది వచ్చారు. ఇటీవల ఆలయంలో జరిగిన ఓ ఘటనపై వారు రంగరాజ్యంతో గొడవకు దిగారు. దేవాలయానికి చెందిన గోవును ఇతర మతస్థులకు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ బాధ్యతలు తమకు అప్పగించి రామరాజ్యంలో చేరాలని డిమాండ్ చేశారు. దాంతో అర్చకునికి వచ్చిన వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్చకునిపై దాడికి దిగారు. ఈ ఘటనపై రంగరాజన్ తండ్రి సౌదర్య రాజన్ పోలీసుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిండట. మొత్తం మీద అక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఆవును వేరే మతం వాళ్లకు రంగరాజన్ అంటానే ఇచ్చిండు. అది ఎట్లా ఇస్తావు, నువ్వు హిందూ మతానికి వ్యతిరేకంగా రామరాజ్యానికి వ్యతిరేకంగా పోతున్నావు అని చెప్పేసి ఇంతకుముందు మనం అయితే చెప్పినామో ఆ ముఠ, ఆ దొంగల ముఠ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన ఒక 10-20 మందిని వేసుకొని వచ్చి లీగల్గా మాట్లాడుతూ సెక్షన్లు బట్టి వచ్చిండు. ఆయన సెక్షన్లు చెప్తూ భయభ్రాంతులకు గురి చేసి ఆయన మీద దాడి చేసిండు. ఇగో ఈయన నేను చూపిస్తాను మీకు, చూడొచ్చు మీరు. మరి ఈ కుల మతాలు కొట్లాటలు ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తున్నారు. వాట్సాప్లో ఉన్నాయా? ఇగో ఓకే.
ఇంకా రాలేదు. చిన్న ఈ పెద్ద మనిషి ఇంతకుముందు నేను చెప్పలే, ఫేస్బుక్లో పెట్టి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం 20,000 జీతం ఇస్తామని చెప్పేసి ఇక ఈ అమాయకమైనటువంటి యువతనంతా కూడా రెచ్చగొట్టి మనం ఇట్లా వేయాలని చెప్పేసి వీళ్ళకు సపరేట్ డ్రెస్ కోడ్ కుట్టించి ఇదంతా పెద్ద వేషం వేసుకొని వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. రామరాజ్యం రావాలంటే రామరాజ్యం కోసం మాట్లాడాల్సిందే. దాడులు దౌర్జన్యాలు ఈ ప్రజాస్వామ్యంలో దాడులు దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది? అదేనా రామరాజ్యం కోరుకునేది? రామరాజ్యం ఏం కోరుకుంటుంది? అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంది రామరాజ్యం. దాడులు చేయమని కోరుకుందా? వెంటనే ఈడవడైతే ఉన్నాడో వాడిని తీసుకుపోయి ఖచ్చితంగా జైల్లో పెడితేనే ఇట్లాంటి ఘటనలు జరిగాయి. ఈ హిందూ ముస్లిం క్రైస్తవులు కొట్లాటలు ఇవన్నీ కూడా కాకుండా మంచిగా రామరాజ్యం నిజంగా రామరాజ్యం కోరుకునే వాళ్ళు దాడులు చేయరు, దాడులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లాంటి సహించకుండా వెంటనే అరెస్ట్ చేసి ఈ సైన్యాలు గీన్యాలు అట్లా ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వబడి పడితే సైన్యం పెట్టుకుంటే ప్రభుత్వాలు ఉన్నది దేనికి? పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి?